మార్గములను కలుగజేయు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 43:16. సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీ ముందు వడిగల జలములను నీవు చూచినప్పుడు నీవు భీతి చెందుతావు. ఒక క్రైస్తవ జీవితంలో ఒక్కసారైనా వడిగల జలములను ఎదుర్కొనని వాడు ఒక్కడైనా ఉంటాడని నేను తలంచను. అక్కడ దారి లేదు అనిపిస్తుంది. అయితే మన దేవుడు వడిగల జలములలో మార్గము కలుగజేస్తాడు. దేవుడు వడిగల జలములలో మార్గము సిద్ధపరచువాడు గనుక ఆయనకు వడిగల జలములు ఒక లెక్క కాదు. ప్రారంభము నుండి కూడా వడిగల జలములలో మార్గము కలుగజేయు దేవుడు మాకు దేవుడుగాను రాజుగాను ఉన్నాడు. ఒకరి ముఖమును చూసి గాని ఒకరి జేబు వైపు చూసి గాని దేవుని కార్యాలు మనలో ఎన్నడూ జరగలేదు. సాధారణంగా దేవుని కార్యాలు ప్రజలను చూసి, వారి జేబులను చూసి, అమరిన వసతులను బట్టి లేక వారి ఉద్దేశ్యాలను బట్టి జరుగుతాయి అనుకుంటారు. లేదు, సేవ చేసే పద్ధతి అది కాదు. వడిగల జలములలో మార్గము కలుగజేయు దేవుని చూసుకుంటూ చేయడమే సరి అయిన పద్ధతి. నీ జీవితంలో ఏ వడిగల జలములున్నాయో నాకు తెలియదు. అయితే ఆ వడిగల జలములలో మన కొరకు ఒక మార్గాన్ని దేవుడు తప్పకుండా కలుగజేస్తాడు. ఈరోజు నా జీవితంలో ఏ వడిగల జలములున్నాయో నాకు తెలుసు. ఈ దినాలలో నేను ఎదుర్కొంటున్న వాటిలో కొన్ని భయంకరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి నాకు బలము సరిపోదు. నేను ఎక్కడైతే బోధిస్తూ ఉన్నానో ఆ ప్రాంతములో పాపము మరియు దుష్టత్వము అనేది వాటిలో ఒకటి. ఈ వడిగల జలములలో మార్గము కొరకు దేవుని వైపు మాత్రమే చూస్తూ ఉన్నాను. అనేకులు చేస్తున్న విగ్రహారాధనను నేను చూసినప్పుడు మార్గము కలుగజేయు ఒకే ఒక దేవుని వైపు నా కన్నులెత్తుతాను. మీలో చాలామందికి మీ స్వంత జీవితాలలో పవిత్రంగా ఉండాలన్న కోరిక ఉండవచ్చు. కానీ ఏదో విధంగా అది జారిపోతూ ఉంది. ఏదో విధంగా నీవు ఓడిపోతూ ఉన్నావు. కొన్ని చెడు తలంపులు, కొంచెము కోపము, కొంచెము ధనాశ, కొంచెము ఆయాసము, లేక కొంచెము మోహము, ఇంకా ఇలాంటివి నీలో ఉండి ఉండవచ్చు. నీ ఎదుట వడిగల జలములున్నాయి. నీతో దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడు? వడిగల జలములలో మార్గము కలుగజేయువాడను నేనే అని చెప్తూ ఉన్నారు. నీ పరిస్థితిని బట్టి నీవు కృంగి ఉన్నావేమో. లేదు, స్పష్టమైన విజయపు మార్గము ద్వారా ఈ వడిగల జలములు వేరు చేయబడతాయి. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.